జై శ్రీరామ్. ఈ ఈ జనరల్ ఎక్సర్సైజులు ప్రతి ఒక్కరూ చేసుకోండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పర్సన్స్కి. నేను స్త్రీలకి వేరు, పురుషులకి వేరు ఇప్పుడు చెప్పను. స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, ఇద్దరు శక్తివంతులే, ఇద్దరు నా దృష్టిలో సమానమే. వాళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా చేసుకోండి, చేసుకోవాలి, చేసుకుంటే బెస్ట్. ఎప్పుడు సిట్టింగ్కి పరిమితం అయిపోయి ఉంటాం కాబట్టి ఆ నడువులకి సంబంధించి కానివ్వండి, కొంచెం స్త్రీలు సుకుమారులు కాబట్టి నిదానంగా స్లోగా చేసుకోండి. ఫ్లెక్సిబుల్ బాడీ బట్ అయినా సుకుమారులు కేర్ఫుల్. చేసుకుంటే చాలా మంచిది. కిడ్నీ జబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాపం లేడీస్ వాళ్ళకి వాష్రూమ్ ఇబ్బంది అవుతుందని చెప్పి పాపం నీళ్ళు తక్కువ తాగుతుంటారు. బయటికి వెళ్ళా పాపం ఇబ్బందులు అనుకుంటే మనం వాళ్ళు వేరే విషయం, కానీ పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ నీళ్ళు తాగరు కాబట్టి ఇలాంటి వ్యాయామాలు చేస్తే కొంతవరకు వాళ్ళకి బెనిఫిట్. నీళ్ళు ఖచ్చితంగా తాగాలి, నీళ్ళు తాగదంటే తాగాలి. తాగకపోతే ఏంటంటే కిడ్నీ ప్రెషర్ పడుతుంది, సరిగ్గా డైజెషన్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి చేస్తే భగవంతుడి దయ వల్ల కొంచెం మళ్ళీ కవర్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నడుము నొప్పులు రావు. ఇలా మీరు ఏం చేయకపోయినా అది చేసుకుంటూ ఇలా ఉండండి చాలాసేపు. ఇక్కడ సాగుతుంది, ఇలా బ్యాక్ పెట్టి ప్రెస్ చేసుకోండి, ఈ నొక్కండి, ఇలా నొక్కండి, ఇలా నొక్కుంటాడు, చాలా మంచిది. పెంచుకుంటూ వెళ్తాం. ఒకేసారి చెయ్యాలి, మీరేనంతే పెంచుకుంటూ వెళ్ళి లెవెల్ చేసుకోండి. ఇలా ఉండండి, లేదా లెవెల్ చేసుకోండి, మీ ఇష్టం, ఇలా అయినా మీ ఇష్టం. ఇలా ఉండండి ఎక్కువసేపు, చాలా మంచిది. మంచి బ్యాక్ బోన్కి మెయిన్ ముఖ్యంగా సిట్టింగ్ ప్రాబ్లం ఉంది. పాపం కూర్చుని ఉంటారు కాబట్టి వాడికి కొంచెం పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ ఎంత రిలాక్స్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయకపోయినా ఏ జాబ్ చేసినా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వ్యాయామాలన్నీ చాలా మంచివి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు కొన్ని పెయిన్స్ వచ్చి మనకి కొంచెం భయం వేస్తుంది. ఏమైనా అయిపోయిందేమో. నాకు వన్స్ చాలా టైమ్స్ సపరేట్ చాలాసార్లు మెడపట్టేసి ఏమైపోయిందో భయపడిపోయామండి. అలా ఉండడం బట్టి బాధలు సహజం. అది కానీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, భయపడకండి. దానికి జనరల్ ట్రీట్మెంట్ ఏంటంటే వేనీళ్ళు వామ్ బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ పెట్టుకుని మనం ఇలా ముడి చేసేయడమే. మెడ ఇది అది అట్లా. జనరల్గా 1 or 2 times మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడండి, తర్వాత వాడకూడదు. ఇంకా అదొకసారి వాడి ఇంక అసలు వాడకండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది, సందేహం లేదు. ప్లేస్ లేదంటే ఇంకా కాళ్ళు ఇక్కడికి రావాలి, సేమ్ ముచ్చుకు చేసుకోండి.
ఫ్రెండ్స్. అలాగే ఈ నడుము దగ్గర ఇలా లేపుకోండి. మన పిరుదులను, మన పెర్రల్ని ఇలా నొక్కుకోవాలి. ఇలా అరికి లేపుతూ ఉండాలి. బలం పెరుగుతుంది. ఇక్కడ షేప్స్ వస్తాయి, చక్కగా బాగుంటాయి. డిఫరెంట్ టిక్స్ ఉంటాయి ఇందులో. ఒకటి చేస్తే అటు టిక్స్ వస్తాయి. ఏంటి ఆయనకి రాలేదని బాధపడకండి. చేసి అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, ఎక్కువ రిలాక్స్ అవ్వదు. మళ్ళీ బాడీ ఇది తగ్గిపోకూడదు. ఓకేనా? ఇలా ఇది బాగా చేసుకోండి. బాగా చేసుకోండి. ఇవన్నీ బాగా చేసుకోండి. మీకు ఉపయోగం. ఇది మెల్లిగా, ఇది మెల్లిగా, ఇది ఈ కాలు దిమి చేసి నొక్కండి. ఇలాగ ఈ షేపు ఇటే ఉంచాలి. ఈ ఫేస్ ఇటే పెట్టుకోండి. అలా కొంచెం ఉంచుకోండి. సైడ్లోనే కొవ్వు తగ్గుతుంది, పెయిన్స్ అయిపోతాయి. సేమ్ మళ్ళీ ఈ కాలు తిప్పుకోండి, ఈ కాలు తిప్పండి, ఈ ఫేస్ అటు తిప్పుకోండి, ఈ బాడీ తిప్పండి. అలా చేసుకుంటూ ఉండండి. తర్వాత వెళ్ళి చేస్తే కొన్ని మూమెంట్స్ తీసుకోండి అందులో. ఎలా అంటే నొప్పి ఆపేయకండి, మెల్లమెల్లగా చేస్తూనే ఉండండి. ఆపద్దు ఇప్పుడు కూడా మెల్లమెల్లి చేస్తూ ఉండాలి. మెల్లి మనకి అలా మొదలవుతుంది. ఓకే ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా ఇలా ఇలా ముందుకి వెనక్కి ఇలా వంగుతూ ఉండండి. ఇక్కడ సాగుతూ ఉంటుంది. ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఏంటి అన్నీ తెలుస్తాయి. పెయిన్స్ ఎక్కడున్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి మనం ఉండవచ్చు. ఉండగలను, ఎక్కువసేపు ఉండలేదు. ఉండగలను, మెల్లిమెల్లి ఎలా చేయాలి. అవకాశం ఇచ్చింది, అవకాశం దురేవాడు. మెల్లిమెల్లిగా చేయాలి. ఇది చాలా బాగుంటుంది. మంచి పెయిన్స్ చక్కగా తగ్గుతాయి. రిలాక్స్ అయిపోవచ్చు బాగా. ఇది కూడా చేయొచ్చు, చాలా మంచిది. నేను చేసేదాన్ని చేయండి. కొంచెం 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 చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా పెయిన్స్ తగ్గుతాయి. మనం ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా ఫ్రీ అయిపోవచ్చు, ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుని డైలీ చేస్తే సూపర్ అనమాట. హెల్తీగా ఉండొచ్చు.
మెల్లమెల్లగా లేవాలి, లేస్తే మంచిది. అని లేచిపోతే పెన్సిల్స్ ఎక్కడ పడేస్తాయి, రకరకాలు పడతాయి, రకరకాలు పడతాయి. జాగ్రత్తగా ఇలా ఫ్లోర్ సపోర్ట్ తీసుకుని ఇలా హ్యాండ్స్ మెల్లిమెల్లిగా ఇక్కడ లూజ్ చేసుకోవాలి. కింద ఈ భాగం లూజ్ చేయాలి, చాలా కేర్ఫుల్గా లూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి. యాక్చువల్లీ మన లేడీస్ వేసుకుంటారు కదా మన యోగా స్కినీ టైట్, చక్కగా అది బెస్ట్ అని అడిగితే. ఎందుకంటే ఎనర్జీ చక్కగా బాగుంటుంది, ఫిట్గా ఉండి మనకి బాగుంటుంది. అది ఇప్పుడు నావన్నీ టైట్, అది వాళ్ళకి అందంగా ఉంటుంది కానీ మనకి అందంగా ఉండవు. అదే అది అలాంటి డ్రెస్ అయితే బెటర్, మనకి కొంచెం ఎనర్జీ డ్రెస్ అయితే బెటరు. నేను ఎక్కువ ఖర్చు పెట్టను, నాకున్న లెవెల్లో వెళ్తాను, దీన్ని ఖర్చు పెడతాను నాకు దాంట్లో అంతే. ఓకే, టైం వచ్చినప్పుడు అన్నీ చేస్తా. రాయల్గా బతకాలి ఎవరికి ఉండదు. వెయిటింగ్ ఫర్ ద డేస్. యా, మీ ఆశీస్సు నాకంటూ ఫ్రెండ్స్ ఇద్దరే ఆ మంజునాథుడు, ఆ రాఘవేంద్ర స్వామి, నాకిద్దరే ఫ్రెండ్స్, నాకు ఇంకెవరు లేదు. ఇది చక్రాసనం. ఈ చక్రాసనంలో పొట్ట రానివ్వదు, చాలా జాగ్రత్తగా ఉంచుతుంది. ప్లస్ కట్స్ పోతాయి, హ్యాండ్స్ కట్స్ కానీ కొన్ని బ్యాక్ కట్స్ పోతాయి మొత్తం. ఎందుకంటే యోగా అంటేనే స్లిమ్గా సమతరంగా చేస్తుంది. దాని రూల్ అంతే, కట్స్ ఇష్టపడదు యోగా, అన్నీ లెవెల్ చేస్తుంది అది. అప్పుడే ఒకటి చూసావా, just take time. అచ్యుత మెల్లమెల్ల పెంచుకుంటే వెళ్ళాలి. శివ 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 శివ, ఈ జన్మ శివ, ఈ జన్మ ఈ జీవితం ఎవరి మీద ఆధారపడకుండా పరమేశ్వర శివ శివ శివ, ఈ కంఠంలో పురాణం ఉన్న నువ్వు పోయిన పోతున్నప్పుడు కూడా సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో, సకల భోగభాగ్యాలతో, సకల సిరి సంపదలు శాశ్వతంగా ఆమె దీపం రావాలి. ఎవరి మీద ఆధారపడద్దు. జై శివ. నీదై పెడితే 10 మంది పెట్టే భాగ్యాన్ని నీదైతండి. జై శివ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.